హిట్లర్ ప్రాణాన్ని 15 మంది అమ్మాయిలు కాపాడేవారంట. కథేంటంటే 1942 వరల్డ్ వార్ టైంలో నిజంగా జరిగిన స్టోరీ ఇది. ఒక టేబుల్ నిండుగా ఫుడ్ ఉంటే 15 మంది అమ్మాయిలు ఆ ఫుడ్ తిన్నాక హిట్లర్ వచ్చి తినేవాడంట. 2012లో ఈ ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది. ఒక లేడీ 70 ఇయర్స్ ఏజ్‌లో నేను టేస్టర్‌గా పనిచేశాను అని చెప్పిందంట. సో, లా కటాడోరా అనే బుక్‌లో రజేలా అనే అమ్మాయి ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా షేర్ చేసింది. స్టోరీ ఏంటంటే ఇటలీలో 96 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి హిట్లర్ దగ్గర నేను టేస్టర్‌గా పనిచేశాను అన్నదంట. టేస్టర్స్ అంటే ఈ 15 మంది అమ్మాయిలని అప్పట్లో హిట్లర్ అలా పిలిచేవాడంట. ఆవిడ బుక్ ఎందుకు రాసిందంటే హిట్లర్ ఎలాంటోడో మనకు తెలుసు. ఇలాంటి నేరస్తుడిని ఈ 15 మంది అమ్మాయిలు కాపాడడానికి ఎందుకిలా చేశారు? ఇష్టంగా చేశారా? అయిష్టంగా చేశారా? ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు చేయాల్సొచ్చింది? జనాలకి తెలియజేద్దాం అని చెప్పి ఈవిడ బుక్ రాసిందంట. హిట్లర్‌కి యానిమల్స్ అంటే చాలా ఇష్టమంట. అందుకనే నాన్ వెజ్ తినేవాడు కాదంట. ఓన్లీ వెజిటేరియన్. డాగ్స్ అంటే చాలా ఇష్టమంట. కుక్కల కింద చాలా చట్టాలు తీసుకొచ్చాడంట. లైక్ కుక్కల తోక కట్ చేయకూడదు, కుక్కలకి చెవులు కుట్టకూడదు. అలా చాలా చట్టాలు తీసుకొచ్చేవాడంట. అలానే హిట్లర్‌కి ఎసిడిటీ ఉండేదంట. డైలీ 16 టాబ్లెట్స్ ఏసేవాడంట. ఇవన్నీ తను ఆ బుక్‌లో రాసుకొచ్చిందనమాట. హిట్లర్‌కి డాగ్స్‌లో జర్మన్ షెపర్డ్ అంటే చాలా ఇష్టం. చివరికి హిట్లర్ ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఫస్ట్‌గా తనకిష్టమైన డాగ్ అయిన ఇవా బ్రౌన్‌కి విషమిచ్చి, ఆ కుక్క చనిపోయిన తర్వాతే తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకే. కథ పక్కకెళ్ళిపోతుంది. 15 లేడీస్ అంటే టేస్టర్స్ గురించి మాట్లాడుకుంటే 15 లేడీస్ మాత్రమే ఎందుకు 10 ఆర్ 5 ఉండొచ్చు కదా! అంటే తనేం మెన్షన్ చేసిందంటే ఈ 15 లేడీస్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారంట. ఈ 3 గ్రూపుల్లో 2 గ్రూపులు ఫుడ్‌ని 2 పార్ట్స్‌గా చేసి తినేవాళ్ళంట. రిమైనింగ్ గ్రూపు డిజర్ట్స్‌ని తినేదంట. సో, ఎవరైనా చనిపోతే అండ్ టేస్టర్స్‌గా లేడీస్ ఎందుకు జెంట్స్‌ని పెట్టొచ్చు కదా! అంటే వార్ సిట్యుయేషన్ వలన చాలామంది జెంట్స్ యుద్ధానికెళ్ళిపోయారంట. ఏజ్డ్‌గా ఉన్న జెంట్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదో ప్రాబ్లమ్‌తో ఉండేవారంట. సో, వేరే రీజియన్ వారిని లేదా వేరే దేశస్తుల్ని హిట్లర్ నమ్మేవాడు కాదంట. ఫైనల్‌గా బంపర్ ఆఫర్ జర్మన్ లేడీస్‌కే చిక్కింది. టేస్టర్స్‌గా 15 లేడీస్‌లో కొంతమంది అసలు హిట్లర్‌ని ఎప్పుడూ చూడలేదంట. చాలామంది అయిష్టంగానే హిట్లర్ కింద సేవ చేశారంట. ఎందుకంటే ఎలాంటోడో అందరికి తెలుసు కదా! ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ ద ఛానల్.